భవానీ గారు I'm alive, right? I'm not dead yet, right? I'll be there. ఓకే థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్. అండి ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, మంచి క్రేజీ ఉంది మూవీ అయితే. అసలు చాలా కొత్తగా ఫ్రెష్ లుక్గా అనిపించింది చూసేటప్పుడు. ప్రతి దగ్గర అంతా ట్విస్టులు చాలా బాగున్నాయి. ఏం జరుగుతుంది అంటే చైర్లో 2.5 hours అట్లా కూర్చోబెట్టేసింది సినిమా. అటు ఇటు ఎటు కదలనివ్వలేదు. ఆ హీరో క్యారెక్టర్ చేసిన అయితే ఆసమ్ ఉన్నాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఆమె కూడా చాలా బాగా చేసింది. అసలు సినిమానే కొంచెం చాలా కొత్తగా చాలా క్రేజీ ఉంది మూవీ అయితే. సో ఇప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే వింటున్నా వెనకాల నుండి. యాక్చువల్లీ డిమాండ్ కాలనీ 1 అనేది ఆ మూవీ నాకు యాక్చువల్ ఫేవరెట్. ఒకే రూమ్లో జరిగే హారర్ సినిమా అది చాలా బాగుంది. డిమాండ్ కాలనీ 2 వస్తుందంటే వెయిట్ చేసా. లాస్ట్ వీక్ తమిళ్లో రిలీజ్ అయింది, సూపర్ హిట్ టాక్ అక్కడ. ఇప్పుడు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ సౌండింగ్, ఎస్పెషల్లీ ఆడియన్స్ నిజంగా చెప్తున్న సెకండ్ హాఫ్ అయితే అసలు పక్కకు కూడా చూడరు. అయితే సూపర్ ఉంది బ్రో. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ది సెకండ్ది ఎలా కనెక్ట్ చేస్తాడా అని. ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు అది పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ విషయంలో వస్తే అసలు ఆ థ్రిల్లింగ్కి, ఆ గూస్ బాంబ్స్కి అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. పర్ఫెక్ట్ వాచ్ బ్రో. ఈ వీకెండ్కి అయితే ఈ సినిమా నేనైతే సజెస్ట్ చేస్తాను. డ్యూమటి 1 చూశాను. ఆఫ్టర్ ఆయన 9 years టైం తీసుకున్నాడు. 9 years టైం తీసుకున్నట్టు పర్ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇంకా డిమాంటి 3 ఎలా ఉంటుంది అనేది ఇంకా మా ఊహలకే వదిలేసాం. అసలు సినిమా అయితే కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని ఆయన అనుకున్న సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ థాట్స్ మాకెందుకు రాలేదా అనిపించింది. 2 అనమాట. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక హర్రర్ సినిమా, థ్రిల్లర్ సినిమా, ఎగ్జైట్మెంట్ సినిమా అనమాట. అంటే సీన్ కూడా నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాం. నిజాన్ని చెప్పాలంటే డిమాండ్ కాలనీ పార్ట్ 1 కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చింది. సో అలానే పార్ట్ 2 కూడా సినిమా అయితే నిజంగా భయం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. సాంగ్స్ కానీ అసలు ఆ బీజిఎం ఎవడు కొట్టిండో కానీ నిజంగా వేరే లెవెల్ అనమాట. డిమాండ్ కాలనీ మూవీ 2 ఎక్సలెంట్ అందు భయ్యా. కంపల్సరీ వెళ్ళి వాచబుల్ మూవీ, హారర్ థ్రిల్లర్. మనం ఎక్స్పెక్టేషన్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఎందుకంటే డిమాండ్ కాలనీ 1 ఎంత హైప్ క్రియేట్ చేసిందో 2 కూడా అంత హైప్ క్రియేట్ చేసింది. ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు వచ్చింది డిమాండ్ కాలనీ 1, దాని 2కి చాలా వెయిట్ చేసా. అంటే 2 కొంచెం మనం ఒకసారి ట్రైలర్ వచ్చినప్పుడు ఈ మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసా. మొత్తం అయితే మూవీ చూశాను, ఎక్సలెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఏముంది భయ్ ఆ సినిమా నిజంగా. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం, అమ్మాయిలు తింటారు పానీపూరి. సినిమాలో ఉంది మంచి స్టోరీ, చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క. అంటే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా నిజంగా. విఎఫ్ఎక్స్ బాగా నచ్చిన. విఎఫ్ఎక్స్ అంటే కన్నమి వాట ఫీలింగ్ వస్తుంటాయి. అంటే అరే ఎక్కడ మనం వేరే ప్రపంచంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటాయి అనమాట. ఒక కలిగి చూసిన ఫీలింగ్ వస్తుంటుంది, సలార్ వచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది. అదొక ఇంకా అంటే బీజం భయ్యా నిజంగా. బ్యారన్ మ్యూజిక్ భయ్యా ఊర కొట్టు మా ఏం కొట్టిండు భయ్యా బ్యారన్ మ్యూజిక్. నాకు నిజంగా గంటలు గలగలేదు భయ్యా. అంత భయం. అరే కొన్ని సీన్స్ భయపెట్టించాడు భయ్యా సినిమా. నిజంగా ట్యాంక్ బట్లో ఉంది ప్రసాద్ ఐమాక్స్. నిజంగా సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. సినిమాలో మంచి క్లైమాక్స్ ఉంటుంది భయ్యా. నిజంగా ఊత కోత ఉంటుంది. సో ప్రతి ఒక్క సీన్ అదే నాకు మెయిన్గా నచ్చిందంటే ప్రియమం పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్యా. సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ అయిపోయింది అనమాట. సిట్టింగ్ లేసం థమ్స్ అప్, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. సినిమాలో చాలా అంటే చాలా కొత్త ఎలివేషన్ ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్కరు హర్రర్ కావాలి, హర్రర్ ఉంది. సస్పెన్స్ కావాలి, సస్పెన్స్ ఉంది. థ్రిల్లర్ కావాలి, థ్రిల్లర్ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరు సినిమా ఈజీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా భయపడతారు భయ. నిజం ఒక్కొక్కరు పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా మంచి మూవీ. నేను ఎప్పుడో చిన్న చూసిన డిమాండ్ కాలనీ 1 ఇలా 2 తీసా. నిజంగా దీనికి పార్ట్ 3 కూడా ఉంది. 100% సినిమా చూడ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా. చాలా 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 మంచి మూవీ. ప్రతి ఒక్కరు చూడడం కోరుకుంటున్నా. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ. చాలా